ముసిరికిన వారెత్తు ఒకటే గిట్ల కొట్టుపాడు కాబట్టే అరే బట్టలు నిన్ననంగా విండిన దండం నానుడే గాని ఎండుడే లేదు ముక్కవాసన వచ్చి పాడైతున్నాయి అంటుండట పట్నం పబ్లిక్ హౌ మరి 4-5 రోజులయ్యే సూరయ్య అగువడక మొగులంతా మొత్తం మబ్బు పట్టే ఉండబట్టే సాటుకు ఏ గుట్ల దాసుకుండో మరి ఇది నా కాలం అనుకుంటా వరుణయ్య మాత్రం పక్క డ్యూటీ చేస్తుండబ్బా. అరే కొడితే గట్టికి కొట్టింది కాదు ఊకుంటూ ఊకుంది కాదు పట్నంలో పొద్దాక మూసిరేనబ్బా. పొద్దుగాల అందరు ఆఫీసులకు పోయే వాళ్ళకు పొల్లు పడ్డది అటెనక తుప్పురు ఇట్లా గెరువిచ్చినట్టే ఇచ్చుడు మళ్ళా అందుకునుడు. హీగేముంది సిటీ అంతటా సిత్తడే టైంకు బస్సులు రాక బస్ స్టాప్ల కాడ నిలబడలేక అదో గోస. వర్షం రావడంతో ట్రాఫిక్ వల్ల బస్సెస్ రాలేకపోతున్నాయి టైం టు టైం. ఫుల్ వర్షం ఇబ్బంది అవుతుంది, బస్సులు లేవు. 5 గంటలకు వెళ్తే 7:30-8 అవుతుంది. బస్సెస్ లేవు, బస్సెస్ కోసం వెయిట్ చేయడము, ఆఫీస్కి లేట్ అవ్వడము, ఆఫీస్లో తిట్టులు, ఈ వర్షం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఏ గలీలో చూడు నీళ్ల మడుగులు గుంతలు ఇక మాపటిలి మల్లో మల్క గట్టిగానే ఆర్చుకునే వరకు రోజు లెక్కనే ట్రాఫిక్ జాములు. 3-4 రోజుల కాంచి ఇదే కథ. మనం అవసరమైనప్పుడు మాత్రమే బయటికి వెళ్తే అది బాగుంటది, లేదంటే ఏమవుతుందంటే ఊరికి అట్లా రోడ్ల మీదకి వచ్చినప్పుడు కొంచెం ట్రాఫిక్ కంజెషన్ ఏర్పడుతుంది. తర్వాత ఈ వాటర్ లాగింగ్ ఇటువంటి దగ్గర ఇబ్బంది పడతారు. అటు హైడ్రా ఇటు జిహెచ్ఎంసీ నడుమిట్ల పోలీసులు బగ్గనే తిప్పల పడతారు పబ్లిక్ తక్లీఫులు రాకుండా చూస్తానికి. ఎందుకంటే 150 టీమ్స్ ఉన్నాయి. 150 టీమ్స్ తో పాటు 51 డిఆర్ఎఫ్ టీమ్ వెహికల్స్ ఉన్నాయి. ఫ్రీ పడిపోయిందంటే ఇమీడియట్ గా తీసేస్తారు. వాటర్ లాగింగ్ ఉన్నప్పుడు వాటర్ లాగింగ్ క్లియర్ చేస్తూ ఉంటాం. ఇక సిటీకి మీదున్న హిమాయత్ సాగర్ గండిపేట నిండు కుండలైనాయి. ఇంకా జరంత వరద పెరిగినా అంటే గేట్లు ఎత్తుడే. అవన్నీ వచ్చి మూసిలో కలుస్తాయి కాబట్టి ఒడ్డు పండు ఉండేటోళ్ళు పైలంగా ఉండాలి. హుస్సేన్ సాగర్ లకు సుతం మస్తు నీళ్లు వచ్చినాయి. తూములు తెరిచి కిందికిడుస్తారు. హైదరాబాద్ ఇట్లుంటే జిల్లాల్లో ఆడాడ వాగులు బొంగుతున్నాయి, చెరువులు మత్తడి దుంకుతున్నాయి. ఖమ్మంలో మున్నేరు వాగు జోరుంది. 10 అడుగుల మీద వారుతుంటే చుట్టుముట్టుండేటోళ్లకు పైలని చెప్పిర్రు ఆఫీసర్లు. భద్రాచలంలో 33 అడుగులు దాటింది గోదారమ్మ. పర్ణశాల నీళ్లనే ఉన్నది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో తాత వాగు దాటపోయి అందులో పడి జీవిడిచిండు. మెదక్ జిల్లా నిజాంపేటలో సొంత బంగ్లాలేకో పెంకుటింట్ల కిరాయికి నడుపుతున్న తహసీల్దార్ ఆఫీస్ ఆనకు గిట్లు ఉరుస్తుంది. ఎమలాడల గెరువియకుండా దంచుతుండే వరకు రాజన్న భక్తులకు మస్తు తిప్పలైతుంది. వికారాబాద్ జిల్లా పరిగిల పాతింటి పైకప్పు కూలితే జర్రంతలా డేంజర్ తప్పింది. ఆనలు అందుకునే వరకు రైతులకైతే రంది తప్పినట్టు అయింది. మొన్నటిదాకా ప్రాజెక్టులు లేవు, చెరువులు లేవు, కుంటలు లేవు. రైతాంగం కూడా భయపడ్డారు. అయ్యో ఈ పంటలు వస్తాయా పోతాయా అని చెప్పి కూడా భయపడ్డ దాఖలాలో ఉండే. ఇప్పుడు ఈ వర్షాలు మాత్రం రైతాంగాన్ని బాగా మేలు చేస్తున్నాయి. ఈ పంటలు ఉంటాయా పోతాయా అనే దశలో ఉన్నాము, అటువంటి ఆలోచనలో ఉన్నాము. ఈ 3 రోజుల నుంచి వర్షం బాగా పడుతుంది, చాలా సంతోషంగా ఉంది. వరంగల్లో వరదలు బారే డేంజర్ ఉందని పడవలు తయారుగా పెట్టిర్రు. ఉతారులు ఎవరైనా చిక్కబడితే రప్పున పోయి ఒడ్డుకు గుంజుకొస్తారట. 4 టీమ్గా 24/7 ఇమీడియట్లీ మా డిఆర్ఎఫ్ టీమ్స్ ని అక్కడ రెస్పాండ్ అయ్యి ఇమీడియట్లీ వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలని సురక్షిత ప్రాంతాలకు తీసుకురావడానికి. ఇక ప్రాజెక్టుల ముచ్చటకు వస్తే జూరాల, తాలిపేరు, కిన్నెరసాని, కడెం ప్రాజెక్టు, మూసి ప్రాజెక్టుల గేట్లు ఎత్తిండ్రు. రేపటి నుంచి యొక్క వర్ష తీవ్రత అనేది క్రమేపీ తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. గివి ఇయాల్టి ఆనలు వాతావరణంలో ముఖ్యమైన ముచ్చట్లు.